అందరికీ వందనాలండి. ఫిలిష్తీన్లు ఈ యొక్క దేవుని మందసాన్ని పట్టుకున్న తర్వాత అది వాళ్ళ రాజ్యంలో 7 నెలలుంది. ఈ 7 నెలల్లో వాళ్ళు అనుభవించాల్సిన బాధలన్నీ అనుభవించేశారు. ఇక తట్టుకోలేక వాళ్ళ పెద్దలందరూ కూర్చొని ఇక డిస్కషన్ చేసుకుంటున్నారయ్యా, ఈ యొక్క మందసాన్ని మనం పంపించేద్దాం, ఈ మందసం మూలంగానే మనకి ఇలా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుని, మళ్ళీ దీని మూలంగానో కాదు అని చెప్పేసి వాళ్ళకే డౌట్ వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే, ఇప్పటి వరకు కాడిమోయిని 2 ఎద్దులను తీసుకుందాం, ఒక కొత్త బండి తయారు చేద్దాము, మన పాప పరిహారార్థ బలులు కూడా ఈ మందసంతో పాటు పెడదాము, అది కనుక ఇజ్రాయెల్ రాజ్యం వైపు వెళ్తే యెహోవాయే మనకి ఈ కీడు పెట్టాడని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోదాము, లేకపోతే మన యొక్క పాపాల మూలంగా మనకి శాపం వచ్చిందని చెప్పేసి మనం ఫిక్స్ అయిదామని అనుకొని ఒక 2 ఎద్దులను తీసుకొచ్చి కొత్త బండి తయారు చేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో పెట్టి, అంటే ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో, ఎన్ని పట్టణాలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క బంగారు పందికొక్కుని చేయించి అవి అన్నీ ఆ మందసం పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత విచిత్రంగా దాన్ని, ఆ బండిని ఎప్పుడైతే తోలారో వెంటనే ఎద్దులు రంకెలేసుకుంటా ఇజ్రాయేల్ యొక్క రాజ్యం వైపు వెళ్ళాయంట. అప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, అవును, యెహోవా దేవుడే మనకి ఈ కీడు కలగజేశాడు అని చెప్పేసి బెత్షెయూషు వరకు వీళ్ళు కూడా, ఎవరు ఫిలిష్తీన్ల పెద్దలు కూడా ఆ ఎద్దుల బండి వెనకాలే వచ్చారంట, వాళ్ళ పొలిమేర వరకు. వచ్చిన తర్వాత ఈ యొక్క బండిని చూసి ఇజ్రాయెల్ ప్రజలు, ఆ ఊరిలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు తలెత్తి పైకి తలెత్తి చూస్తే మందసం కనపడుతుందంట. ఆ మందసం దగ్గరికి వెళ్ళి దాన్ని తీసి ఒక బండరాయి మీద పెట్టారంట. ఇదంతా జరిగిన తర్వాత ఫిలిష్తీన్లు మళ్ళీ ఎక్రోనికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క మందసం వచ్చిన తర్వాత అక్కడున్న ఈ యొక్క యాజకుల్ని పిలిపించి పాప పరిహారార్థ బలి అనేది, మళ్ళీ దేవునికి బలి అనేది అర్పించి ఆ మందసాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఈ యొక్క ఫిలిష్తీన్లు ఎంతమంది చనిపోయారు అనే దానికి ఆనవాళ్ళు ఉన్నాయంట. వాళ్ళు 50,070 మంది చనిపోయారంట. ఎంతమంది అండి? 50,070 మంది. యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు 4,000 ఒకసారి, 30,000 ఒకసారి చనిపోయారు. అంటే టోటల్గా 34,000 మంది చనిపోతే, యుద్ధం అయిపోయి మేము గెలిచాము అనుకుని ఫిలిష్తీన్లు మందసాన్ని పట్టుకొని వెళ్ళిన తర్వాత ఫిలిష్తీన్ల యొక్క ప్రజలు 50,070 మంది చచ్చిపోయారు. ఎవరు గెలిచినట్టు? దేవుడు నమ్ముకున్న ఇజ్రాయేల్ ప్రజల, దేవుడిమే ఎదిరించాలనుకున్న ఫిలిష్తీన్ల? అది మనకు తెలుసు. సో అలా అయిన తర్వాత 20 సంవత్సరాల పాటు అదే ఊరిలో దేవుని యొక్క మందసం ఉంది, కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో, సమూయేలుతో అంతగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఈ యొక్క ఇజ్రాయేలీల ప్రజలు ఈ యొక్క దేవుడు మన ప్రభావం మనలో నుంచి పోయింది, దేవుడు మనల్ని వదిలేశాడు అని వాళ్ళే ఫిక్స్ అయిపోయారో, లేకపోతే వాళ్ళ యొక్క నమ్మకం అప్పటికే సన్నగిల్లిపోయిందో, కానీ ఈ యొక్క ఫిలిష్తీన్ల యొక్క దేవుల్ని ఇట్లా కొన్ని దేవతల్ని, కొన్ని విగ్రహాలని పెట్టుకొని వాటిల్నే పూజిస్తున్నారంట. అందుమూలంగా వాళ్ళల్లో ఉన్న విగ్రహాలను బట్టి, వాళ్ళల్లో ఉన్న అవిధేయతలను బట్టి, వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క ఆచారాలను బట్టి దేవుడు ఇజ్రాయేలీల ప్రజలతో మాట్లాడతలేదు. వాళ్ళల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజల్లోనే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళల్లోనే చాలా విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళల్లోనే చాలా దైవానికి అనుకూలం కాని పరిస్థితులు చాలా ఉన్నాయి.
అందుకనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడతలేదు. వెతుకుతున్నారంట ఇజ్రాయేల్ ప్రజలు, వెతుకుతున్నారు. ఈరోజు మనం కూడా దేవుని కోసం తెగ వెతికేస్తాం, మన యొక్క విధేయతల్ని వదిలిపెట్టకుండా. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న విగ్రహాన్ని, నీలో ఉన్న దేవునికి విధేయత లేని విషయాల్ని విడిచిపెట్టకుండా దేవుడిని నువ్వు ఎంత వెతికినా అది వృధా ప్రయాసే. అది వృధా ప్రయాసే, పని అవ్వదు. ఎందుకంటే ఒకవేళ దేవుడు మాట్లాడాలనుకున్నా కూడా, దేవుడు నీతో సంభాషించాలనుకున్నా కూడా, దేవుడు నీతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా కూడా నీకు ఆయనకి మధ్యలో నీ పాపాలు ఉంటాయి. నీకు ఆయనకి మధ్యలో నీ పాపాలు అనేవి ఉంటాయి. సో ఆయన మాట్లాడినా కూడా నువ్వు వినలేవు. దేవుణ్ణి వెతుకుతున్న క్రమంలో సమూయేలు దగ్గరికి వెళ్ళి అయ్యా అని ఆయనకి చెప్పుకుంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, మీలో ఉన్న విగ్రహాల్ని తీసేయండి, ఫిలిష్తీయుల దేవతల్ని తీసేయండి, మీలో ఉన్న రకరకాల విగ్రహాల్ని, మీ మధ్యలో పూజిస్తున్న రకరకాల విగ్రహాలన్నింటినీ తీసేయండి. మీ హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడడానికి ట్రై చేయండి. మీ పూర్తి హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడగండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు అని చెప్పేసి సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పిన తర్వాత, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళలో ఉన్న విగ్రహాల్ని, వాళ్ళు పూజిస్తున్న దేవతల్ని, ఈ యెజబెల్ దేవతలన్నిటిని కూడా తీసేసి బయటపడేసి ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్లేస్ పేరు ఏంటంటే మిస్సా. ఈ మిస్సా అనే ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిష్తీయులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒకచోటే ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒకచోటనే ఉన్నారు, మనం ఇప్పుడు వెళ్తే కనుక వాళ్ళందరినీ ఫినిష్ చేసేయవచ్చు అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఈ విషయం ఇజ్రాయెల్ ప్రజలకి తెలుసుకొని ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి సమూయేలుతో మాట్లాడతారు. బాబు సమూయేలు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, మేము యుద్ధానికి వెళ్తాము, దయచేసి మాకు ప్రార్థన చేసి మమ్మల్ని పంపించంటే, ఇంకా పాలు విడవని ఒక మేకపిల్లని, ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి దేవునికి దహన బలి అర్పించిన తర్వాత, దహన బలి అర్పించి సమూయేలు దేవుడికి ప్రార్థన చేస్తాడయ్యా ఇది పరిస్థితి అని. అప్పుడు ఈ యొక్క దహన బలిని బట్టి, వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి, అంటే వీళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడిగిన దాన్ని బట్టి దేవుడు సమూయేలు ప్రార్థనని అంగీకరిస్తాడు. దేవుడు సమూయేలు యొక్క ప్రార్థనని అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే దేవుడు ఆకాశం నుండి ఉరుముల్ని, మెరుపుల్ని పంపించి వాళ్ళని తరిమేస్తారు. ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీద యుద్ధం గెలుస్తారు. 20 సంవత్సరాలు యుద్ధం జరిగింది, జరుగుతూనే ఉంది కాన్స్టెంట్గా. ఫిలిష్తీయులు ఓడిపోయినా కానీ ఓటమి నొప్పుకోకుండా ఇంకా అన్ని శ్రమలు చూసిన తర్వాత కూడా, అన్ని బాధలు చూసిన తర్వాత కూడా ఇంకా ఇజ్రాయెల్ ప్రజల మీద ఫిలిష్తీయులు వస్తానే ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేసి వేరే విషయాలకి నువ్వు అట్రాక్ట్ అయిపోతే కనుక నీ యొక్క శ్రమ అనేది కంప్లీట్గా పోదు. జరుగుతాయి, వస్తాయి, శోధనలు వస్తాయి. వస్తేనే నువ్వు క్రైస్తవుడివి, వస్తేనే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవి. శోధనలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నువ్వు నీ ముఖాన్ని తిప్పేసుకొని ఈ దేవుడు మంచోడు కాదు అని నీకు నువ్వే నిర్ణయం తీసేసుకోవడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు చేసింది అదే. ఈ దేవుడు మాతో మాట్లాడతాడు, మాకంటూ ఒక దేవుడు కావాలని చెప్పేసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేసుకొని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. పక్కన ఉన్న వాళ్ళని చూసి పక్కన వాళ్ళకంటూ ఒక ఆధారం, అంటే మనుషులకి ఎప్పుడు ఒక ఆధారం కావాలన్నమాట ప్రార్థన చేయడానికి. ఇది వీళ్ళతోనే కాదు, వీళ్ళ పితరులు కూడా అలాగే చేశారు. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యెహోషువతో ఇదవుతూ ఉంటారు.
మాకు దేవుడు కావాలి, మమ్మల్ని ముందుండి నడిపించే దేవుడు ఒకడు కావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న బంగారం అంతా కూడా కలెక్ట్ చేసి ఆ బంగారాన్ని అంతని కరిగించి ఒక నంది బొమ్మను చేసుకొని దాన్ని దేవుడిగా పూజించాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసే పనులు కూడా అదే. దేవుడు మనతో మాట్లాడతలేదు, వీళ్ళు చేసిందే తప్పు. బలులు అర్పించలేదు, ప్రార్థన చేయలేదు, దేవుడిని ధిక్కరించేశారు, పక్కన పెట్టేశారు. అవన్నీ చేసినప్పటికీ కూడా దేవుని యొక్క మందసం అటు వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి శ్రమలు వచ్చింది, మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళ దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఓకే దేవుడు మా దగ్గరికి వచ్చేసాడు, మా ప్రభావం మాకు వచ్చేసిందని ఆనందపడి దేవునికి మళ్ళీ ప్రార్థన చేయడాన్ని మొదలు పెట్టకపోగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మాలో నుంచి ప్రభావం పోయిందని చెప్పేసి పక్క దేవుళ్ళ మీద ఆధారపడుతున్నారు. విగ్రహాల మీద, దేవుళ్ళ మీద కూడా కాదు. దేవుళ్ళేంటి, దేవుళ్ళు విగ్రహాల మీద ఆధారపడుతున్నారు. విగ్రహాలను వాళ్ళ జీవితంలో పెట్టుకుంటున్నారు. కార్యాలు ఎట్లా జరుగుతాయి? విశ్వాసం అనేది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సేమ్ మీటర్లో ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. నువ్వు కొండ మీద ఉన్నా, నువ్వు కింద ఉన్నా, అంటే నీ పరిస్థితి హైగా ఉన్నా, నీ పరిస్థితి లోగా ఉన్నా, నీ విశ్వాసం అనేది ఎప్పటికీ మారకూడదు. ఇజ్రాయేలీలు ఇట్లాగే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఇట్లాగే ఉంటుంది. ఈరోజు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదు అనే వాళ్ళని మనకి ఎగ్జాంపుల్గా బైబిల్లో పెట్టారు. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను అలా చేయాలా విడిచిపెట్టానని. అలా చేయడాన్ని బట్టి దేవుడు వాళ్ళకి 20 సంవత్సరాల వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న విగ్రహాలని, వాళ్ళల్లో ఉన్న పాపాన్ని ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మోకరించి ఎప్పుడైతే ఒప్పుకున్నారో, అయ్యా మేము పాపం ఉంటుందండి బైబిల్లో, మేము పాపం చేసాం, నిన్ను ఎదిరించి పాపం చేసాం అని ఎప్పుడైతే ఒప్పుకున్నారో దేవుడు వాళ్ళ ప్రార్థనని అంగీకరించాడు. వీళ్ళ మీద వస్తున్న శత్రువుల్ని తరిమి కొట్టాడు. అప్పటి మొదలుకొని సమూయేలు బ్రతుకున్న దినాలు అంతట్లో కూడా ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్ ప్రజల మీద జయమే లేదు. దేవుని యొక్క హస్తం ఫిలిస్తీన్ల మీద చాలా బలంగా ఉందంట. అంతేకాదు ఇజ్రాయేల్ ప్రజలకున్న శత్రువులందరితో కూడా అమోనీయులతో కూడా అందరితో కూడా సఖ్యత అనేది ఏర్పడింది, సమాధానం అనేది ఏర్పడింది. ఎందుకు? ఒక్కసారే వాళ్ళ దగ్గర ఉన్న పాపాన్ని అంతటిని పక్కన పెట్టేసి ఒక్కసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నా సహోదరుడా, సహోదరి, నువ్వు కనుక దేవుణ్ణి వెతుకుతున్నట్లయితే, నీ జీవితంలో నిజమైన దేవుడిని వెతుకుతున్నట్లయితే, నిజంగా దేవుడిని కావాలి, అసలు నిజమైన దేవుడు ఎవడు అని వెతుకుతున్నట్లయితే ఒక్క నిమిషం మోకరించి అయ్యా నాకు కనపడు అని చెప్పేసి నీ జీవితంలో ఉన్న చెత్త మొత్తాన్ని, నీ జీవితంలో కనపడుతున్న ప్రతి పాపాన్ని తీసి పక్కన ఎప్పుడైతే పెడతావో కనపడతాడు దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు దేవుణ్ణి చూడాలనుకున్నా, దేవుణ్ణి ఫీల్ అవ్వాలనుకున్నా, నీ హృదయం అనేది క్లియర్గా ఉండాలి. నీ హృదయం బాగోకుండా దేవుణ్ణి చూడడం అవ్వదు. నీ హృదయం బాగోకుండా దేవుణ్ణి ప్రజెన్స్ ఫీల్ అవ్వడం అనేది అవ్వదు. సో వీళ్ళు ఆ విధంగా చేశారు, దేవుడు అంగీకరించాడు. దేవుడు వీళ్ళకున్న సమస్యలన్నిటిని చిటికలో తీసాడు. ఈరోజు మనకు కూడా అలాంటివి ఏమైనా ఉంటే, మనలో ఉన్న చెడు విషయాన్ని, దేవుడికి అవిధేయంగా ఉన్న విషయాల్ని మనము తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకున్న పరిస్థితుల నుంచి, ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉంటే వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. అది మొదలుకొని దేవుడు ఫిలిస్తీన్లకి అగనిస్ట్గానే ఉన్నాడు. ఒక్కసారి కూడా ఇక అవకాశం ఉన్నాడు. సమూయేలు ఎంతకాలం ఉన్నాడో అంతకాలం కూడా ఫిలిస్తీన్లకి విజయం అనేది లేనేది. ఇలా జరుగుతుండగా సమూయేలు న్యాయాధిపతిగా అయ్యాడు. చూడండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాం. మనం దాన్ని జస్ట్ కనుక్కోవాలంతే. దేవుడా, నా పట్ల నీకు ఏ విధమైన చిత్తం ఉంది అని చెప్పేసి మనం కనుక్కోవాలి.
నీ జీవితంలో ఏదన్నా లేట్ అవుతున్నా, లేకపోతే ఏదన్నా బాధలు అనుభవిస్తున్నా, అదేమి తప్పు కాదు. దేవుడు నీకోసం ఏ ప్లాన్ సిద్ధపరిచాడో ఎవరికీ తెలియదు. ఆ రోజు హన్నాకి పిల్లలు లేరు, ప్రార్థన చేసింది, మూలుగుతూ ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది, ఎన్నో బాధలు అనుభవించింది. ఎందుకంటే సమూయేలు కోసం, దేవుడి ఏర్పాటులో ఉన్న సమూయేలు కోసం. అన్ని బాధలు అనుభవించి కన్న బిడ్డని తీసుకొచ్చి చర్చిలో పెట్టేస్తే ఆ బిడ్డని దేవుడు ఒక్క నిమిషం కూడా చేయి విడిచిపెట్టలేదు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతిగా సమూయేలు అక్కడ ఉన్న ప్రదేశాలన్నిటిని కూడా తిరుగుతా, అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయం తీరుస్తా ఉండేవాడంట. సమూయేలు వృద్ధుడైపోయిన తర్వాత, బాగా వృద్ధుడైపోయిన తర్వాత ఆ యొక్క బాధ్యతలు వాళ్ళ కుమారులకు అప్పగిస్తే వీళ్ళు కూడా సేమ్ రిపీట్, పండిత పుత్ర పడమసొంట అంటారు చూశారు. అలాగే వీళ్ళ యొక్క సమూయేలు కుమారులు కూడా ఈ యొక్క లంచాలు తీసుకొని న్యాయాన్ని తప్పుగా చెప్పడం మొదలుపెట్టారట. సో ఇజ్రాయెల్ ప్రజలకు మళ్ళీ విసుగొచ్చేసి, బాబు ఇలా కాదు, మళ్ళీ పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఇలా కాదు, మాకు పక్కన వాళ్ళకున్నట్టే మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ విషయం సమూయేలుకి ఇష్టంగా లేదంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా రాజుని అడుగుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు, ఏం చేయను అని అడిగితే వాళ్ళు చెప్పినట్టు చేయి అన్నాడంట. సమూయేలు, నువ్వు బాధపడకు, వాళ్ళు నిన్ను విసర్జించట్లేదు, వాళ్ళని ఏలకుండా ఉండినట్లు వాళ్ళు విసర్జించింది నన్ను. వాళ్ళు నిన్ను మాత్రమే విసర్జించట్లేదు, నువ్వు దేవుని వాక్యం చెప్తున్నా లేదా దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నా నీకు ఈ విసర్జన అనేది వెరీ కామన్. ఎందుకంటే వాక్యాన్ని తెలుసుకున్న నువ్వు సైలెంట్గా ఉండలేవు, దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు సైలెంట్గా ఉండలేవు. అది ఎప్పుడు నీలో మండుతూ పక్కన వాళ్ళని వెలిగించాలి అనుకుంటుంది. నువ్వు వెలిగించాలి అన్న క్రమంలో, నువ్వు వాళ్ళకి చెప్పాలనుకున్న క్రమంలో వాళ్ళు నిన్ను విసర్జిస్తారు. ఇదేంట్రా ఎప్పుడు వచ్చిన దేవుడు అంటాడు, ఈమెంట్రా బాబు ఎప్పుడు చూసిన దేవుడు ప్రార్థన అంటూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నిన్ను విసర్జిస్తారు. వాళ్ళు విసర్జిస్తుంది నిన్ను మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా. ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు చేసింది అదే, మాకు ఒక రాజు కావాలి. అప్పటి వరకు దేవుడు ముందుండి నడిపించాడు, ఇదేం అక్కర్లేదు. ఆ మాట్లాడుతూ అంటాడు, ఇదిగో వీళ్ళని నేను ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పటి నుంచి కూడా వీళ్ళను విసర్జిస్తానే ఉన్నారు. ఎంత ఓపిక పట్టాడండి దేవుడు, ఎంత బాధగా మాట్లాడుతున్నాడండి దేవుడు. అక్కడ విసర్జిస్తానే ఉన్నారు. వీళ్ళ ముందు నేను ఎన్నో కార్యాలు చేశాను, అయినప్పటికీ నేను మన్నానిచ్చాను, బండ నుంచి నీళ్ళు ఇచ్చాను, ఎర్ర సముద్రాన్ని చీల్చాను, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నేనే ఉండి నడిపించాను. ఇన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు నా మీద నమ్మకం ఉంచట్లేదు. పోనీ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అదేవు, కానీ వాళ్ళు కావాలనుకున్నది ఏ విధంగా ఉందో నేను చెప్తాను. ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి చెప్పు, నువ్వు బాధపడకు. మీరు రాజుని ఎన్నుకుంటున్నారు, రాజు కావాలనుకుంటున్నారు, ఆ రాజు ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుందో దేవుడు మీతో చెప్పమన్నాడని చెప్పి సమూయేలు మొదలు పెడతాడు. రాజు వస్తే మీ యొక్క కుమారులను తీసుకెళ్ళిపోతాడు, ఆయన దగ్గర పనికి పెట్టుకుంటారు. రాజు వస్తే మీ యొక్క పిల్లల్ని తీసుకెళ్ళిపోయిన ఆయన రథానికి ఎదురుగా పరిగెత్తిస్తాడు. మీకు రాజు వస్తే మీకున్న ప్రతి దాంట్లో కూడా 10వ వంతు తీసేసుకుంటాడు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. మీకు రాజు వస్తే మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని తీసేసుకుంటాడు. మీకు రాజు వస్తే మీ యొక్క ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి, వంట చేయడానికి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటాడు. మీకు ఒకవేళ రాజు వస్తే మీరు అతనికి
బానిసలుగా ఉంటారు. ఒకవేళ మీకు రాజు నియమించబడితే కనుక రాజు ఈ విధంగా ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు వీటన్నిటికీ ఓకే అనుకుంటే మీకు రాజు వస్తాడు అని చెప్పేసి దేవుడు సమూయేలుకి చెప్తాడు. సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలకి ఎవ్వరూ అధికారిగా లేరు, జస్ట్ న్యాయాధిపతులు ఉన్నారు. ఏదన్నా తప్పు జరిగితే ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటం, అయ్యా వాళ్ళు ఇలా చేశారు వీళ్ళ చేశారు అని చెప్పుకోవడం, ఆ న్యాయాధిపతి మీరు చేసిన తప్పు మీరు చేసిన ఒప్పు అని చెప్పేసి దేవుని సమక్షంలో దేవుణ్ణి అడిగి అయ్యా ఇది పరిస్థితి అని అడిగి దేవుడు చెప్పిన తీర్పుని వీళ్ళకి ఇస్తారు. ఇదే జరిగేది. కానీ వీళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు దేవుడు అక్కర్లేదు, న్యాయాధిపతి అక్కర్లేదు, మాకు కావాల్సింది రాజు. ఈ లోకంలో మనం కూడా అలాగే ఉంటున్నాం. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతున్నాం. అందుకే మనము బానిసలుగా ఉంటున్నాం, పాపానికి బానిసలుగా ఉంటున్నాం. నిజానికి ఈ యొక్క బానిస సంఖ్యలు, బానిస కావడి ఎప్పుడో దేవుడు విరగొట్టేశాడు. అయినప్పటికీ కూడా మనం దాన్ని పట్టించుకోం. ఎప్పుడు చూడు దేవుడా నేను పాపిని, నీ పాపాలు ఎప్పుడో క్షమించబడ్డాయి, ఎప్పుడో తుడిచివేయబడ్డాయి. అయినప్పటికీ కూడా మన యొక్క ప్రార్థన అండి, దేవుడా నేను పాపిని. ఎన్నిసార్లు అండి మీరు పాపి? నీ ప్రార్థన ఆ విధంగా ఉండకూడదు. నీ ప్రార్థన ఎప్పుడు నేను పాపిని ఎప్పటికీ పాపమేనా? దేవుడు తన సిలువలో నువ్వు చేస్తున్న పాపాలని, చేయబోతున్న పాపాలని, చేసిన పాపాలని అన్నిటినీ కడిగేశాడు. నువ్వు పాపమే, కానీ నీ పాపాలు కడగబడ్డాయి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క శ్రమల్లోనూ ఆ యొక్క బాధల్లోనూ ఉన్నప్పుడు దేవుడు కనికరం చూపించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఈ కరుణ, ఈ ప్రేమ వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళకి ఒక రాజు కావాలి. ఈరోజు కూడా అవేం మనకు అక్కర్లేదు. మన యొక్క పాపాలకి మనం దాసులుగానే ఉండాలనుకుంటున్నాం. మీరు పాపానికి దాసులైతే మీరు కూడా బానిసలే అని దేవుడు చెప్తున్నాడు. బానిస బ్రతకాలి. మన జీవితంలో ఏ అభివృద్ధి ఉండదు, ఏ యొక్క సంతోషం ఉండదు, ఏ యొక్క ఆనందం ఉండదు. అన్నీ కూడా ఈ మర్యాదలను అనుసరించి, ఈ లోక మర్యాదలకి మనం లొంగిపోయి ఉంటే కనుక ఇవన్నీ లోకానికే చెందుతాయి. మనం మాత్రం ఎదగం, సావం, అలాగే ఉంటాం. ఎవరికి ఉపయోగం? ఇజ్రాయెల్ ప్రజలు చేసింది అదే. ఆ రోజు దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్నారు, దేవుని యొక్క సేవకుని తృణీకరిస్తున్నారు. ఈరోజు దేవుని యొక్క మాట ఇదే. నీకేదన్నా కావాలన్నా, నీకేదన్నా డౌట్ ఉన్నా, నీకేదన్నా అవసరమైనా నువ్వు అడగాల్సింది ఇక్కడే. మోకరించు, ప్రార్థన చేయి. ఒక్కసారి ప్రార్థన చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. ఉపవాసం ఉండి వాళ్ళ జీవితంలో ఉన్న విగ్రహాలను అన్నిటినీ తీసి పక్కన పెట్టేసి ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేశాడు. ఎంత కరుణమేడండి. అన్ని తప్పులు చేసినా, అన్ని బాధలు చేసినా, అన్నిసార్లు దేవుడిని తృణీకరించిన ఒక్కసారి ప్రార్థన చేయగానే దేవుడు కరిగిపోయాడు. మళ్ళీ వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా అంతే సేమ్ మనలో ఉన్న అవిధేయతలన్నిటిని తీసేసి మోకరించి అయ్యా నా వైపు ఒక్కసారి చూడు అంటే తిరిగి చూసే దేవుడైనా చూస్తాడు మనం ఇంకా. కానీ నువ్వు గనక ఆయన్ని తృణీకరిస్తే ఎంత ఘోరమైన మాట మాట్లాడాడు తెలుసా దేవుడు అక్కడ. మీరు రాజుని ఎన్నుకుంటున్నారు కాబట్టి, మీరు రాజుని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి దేవుడు మీతో మాట్లాడు. దేవుడికి ఎంత బాధ కలిగి ఉండాలండి, ఎంత బాధపడి ఉండాలండి. ఎంతో ఇష్టం మనం అంటే ఆయనకి, ఎంతో ప్రేమ మనం అంటే ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన తృణీకరించి ఒక రాజుని కావాలి, ఒక మనిషిని, ఒక రాజుని కావాలని కోరుకున్నందుకు దేవుడికి బాధేసి ఇక్కడి నుంచి మీరు రాజు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడు. ప్రియ స్నేహితులారా, నువ్వు కూడా
దేవుణ్ణి తృణీకరించి, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి ఏదైనా చేద్దాం అనుకుంటే ప్లీజ్ అలా చేయకు. సమూయేలు చాలా బాధపడ్డాడు, అంతకంటే ఎక్కువ దేవుడు బాధపడ్డాడు. ఈ ప్రజల కోసమే కదా ఒక తల్లిని కష్టపెట్టి అక్కడి నుంచి ఒక బిడ్డని ఏర్పాటు చేసుకొని, ఈ ప్రజల కోసమే కదా ఒకడిని ఎన్నుకొని వాడిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ ప్రజల కోసమే కదా, నీ కోసమే కదా ఆయన మరణించింది, నీ కోసమే కదా. నువ్వు పాపంలో కూరుకుపోయావని, నువ్వు బాధల్లో ఉండిపోయావని, నీ యొక్క జీవితం నరకం పాలు అవ్వకూడదని చెప్పేసి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఆయన ఈ లోకంలో ఒక ఎగ్జాంపుల్గా బ్రతికి, నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో రక్తం కార్చి చనిపోయి, అయ్యా నువ్వు చేయాల్సింది ఏం పని లేదు, ఇదిగో యేసుక్రీస్తు, ఈయనే శామ్యూల్. మనం కరెక్ట్గా ఆలోచిస్తే అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇదిగో ఈయన నామం ముందు నాకు ప్రార్థన చేస్తే, అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకుంటే ఆయన నన్ను అడుగుతాడు, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నువ్వు యేసుక్రీస్తు నామాన నా పేరట నాకు ప్రార్థన చేస్తే డైరెక్ట్గా నేను నీకు జవాబిస్తాను. అదే కదా దేవుడు చెప్తున్నాడు, అదే కదా దేవుడు చేశాడు. నువ్వు సమూయేల్ని అంటే యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నావు, దేవుణ్ణి. సమూయేల్ని తిరస్కరించారు, దేవుడి మాటని తిరస్కరించారు. యేసయ్యని తిరస్కరిస్తున్నాం మనం. ఆయన చేసిన త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నాం మనం. ఆయన రాజుగా, ఆయన న్యాయాధిపతిగా, ఆయనే మనకు తోడుగా ఉండి నడవాలనుకుంటున్నప్పుడు నాకు నువ్వు వద్దు, నాకు ఈ లోకం చాలు, ఈ లోకంలో ఉన్న ఆనందాలు చాలు, ఈ యొక్క కల్చర్ చాలు, నేను దీంట్లో వైబ్ అవుతాను, దీంట్లో ఆనంద పెడతాను, దీంట్లో నేను డిస్కోకి వెళ్తాను, సినిమా పార్కులకి డ్యాన్స్ చేస్తాను, నేను వీటితోనే ఎంజాయ్ చేస్తాను, జీవితం అంటేనే ఎంజాయ్మెంట్ లేకుండా జీవితం లేదని చెప్పేసి మొత్తం అంతా నీ జీవితాన్ని ఎంజాయ్మెంట్కి దారబోసేసి దేవుడు ఎక్కడుంటాడు? దేవుడి నీ మాట ఎక్కడ వింటాడు? తర్వాత ఇంత దరిద్రం చేసిన తర్వాత నువ్వు దేవుడిని వెతికితే దేవుడు ఏం మాట్లాడతాడు? నువ్వు దేవుడికి అసలు స్థానమే ఇవ్వకపోతే దేవుడు మాట్లాడినా నీకు ఏం వినపడుతుంది? నువ్వు ఎలా రక్షించబడతావు? దేవుడికి ప్లేస్ ఇవ్వాలి. ఆ విధంగా సమూయేలు న్యాయాధిపతిగా మిగిలిపోయాడు. ఆ విధంగా సమూయేలు యొక్క జీవితం అనేది కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ.